అది కోర్టుని ఆశ్రయించే ముందు నా కొడుకుని, నా కుటుంబాన్ని, నా వంశాన్ని అది మోసం చేసిందని నేను కోర్టుకెక్కాలి. నీకు మైండ్ సరిగా పనిచేస్తుంటే బావుండేది. బంగారం లాంటి పెళ్ళాన్ని వదులుకునేవాడివి కాదు. వదులుకోవడం నాకు సరదానా? వదులుకోవాలనే ఉద్దేశమే ఉన్నవాణ్ణే అయితే మాయతో పెళ్లికి వెంటనే ఒప్పుకునేవాణ్ణి కదా. అవనిని పదే పదే ఎందుకు గుర్తు చేసుకునేవాణ్ణి? మీరిద్దరూ విడిపోతున్నారంటే తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడూ లేంది ఈ రోజు ఎందుకు చిందులు వేస్తున్నావు? 4 కామెడీ డైలాగులు చెప్పుకునే నువ్వు ఎమోషనల్ డైలాగులు చెప్తున్నావేంటే? నీకు సూటి కాదు గానీ గొంతు చించుకోకు. ఆ పిల్ల తనకు అమ్మవారు న్యాయం చేస్తుందని నమ్మకం పెట్టుకుంది. మీరందరూ కలిసి అన్యాయం చేయాలనుకుంటున్నారు. అవని నమ్మకమే అవనిని కాపాడుతుంది. చివరికి అవని శ్రీకర్లే కలిసుంటారు. పెద్దిరాజు, నువ్వేం బాధపడకు. జరుగుతున్నది ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపో. ఇంకా చూస్తూ ఉండలేను మావయ్య గారు. ఏదో ఒకటి చేసి పెళ్లిని ఆపుతాను. ఏంటి నువ్వు ఆపేది? కిచెన్ లో పొయ్యా? పెద్దిరాజు, ఎన్నో విధాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఆ అమ్మవారిచ్చిన మరో అవకాశం ఇది. చెడగొట్టే ప్రయత్నం చేస్తే మెడ పట్టుకుని బయటికి గంటుతాను. వేద, గెంటేసినా పర్వాలేదు. నేనైతే నిర్ణయించుకున్నాను. ఏం నిర్ణయించుకున్నావు? మాయ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలతో శ్రీకర్కి అవనికి పెళ్లైపోయిందని చెప్పేస్తాను. ఇప్పుడే వెళ్తాను. వదలను. వదలు. రాజుగారు, మీకేమైనా మెంటలా? ఏమయ్యా, నేను చెప్తున్నాను, ఆగు. ఒక్క నిమిషం ఉండు. అక్క చెప్తానంది కదా, ఆగు. అత్తే ఏం చేయబోతుంది? ఇంతగాని భరించడం కష్టమని ఫిక్స్ అయిపోయింది. ఏ కత్తిపీట పట్టుకొచ్చి మెడ మీద ఒక్క వేటు వేస్తుంది. వేయ్, ఏంట్రా ఆ మాటలు? నువ్వు బయటకు గాని వెళ్ళావంటే నేను ఊరేసుకుని చేస్తాను. చస్తే చావు. నేనైతే ఆగను. నువ్వు చస్తే మాత్రం నాకేం సంబంధం? ఇలా అంటావని నాకు తెలుసు. అవనికి న్యాయం చేయడం కోసం ఏదో ఒక రోజు నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసు. ఇన్ని రోజులు మీ ఇద్దరి వైపు చూసి చూడనట్టు ఉన్నాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా నిజాన్ని దాచుకుంటూ వచ్చారు. మీ మధ్య ఉన్న ఎఫెక్షన్ ని చూస్తుంటే మళ్ళీ కలిసిపోయే ప్రమాదం కనబడుతుంది. అందుకే నా గేమ్ నేను మొదలు పెడతాను. వీలైనంత తొందరగా శ్రీకర్ని సొంతం చేసుకుంటాను. మాతాశ్రీ, అర్చన చెప్పింది అబద్ధం కాదు, నిజం. అమ్మవారి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టానమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చావు? మిమ్మల్ని నిలదీయడానికి వచ్చాను. ఎందుకు పాప అలా మాట్లాడుతున్నావు? మాతాశ్రీకి ఆగ్రహం తెప్పించకు. ముందు నువ్వు బయటికి నడు. ఆగండి, తనని మాట్లాడనివ్వండి. మిమ్మల్ని నిలదీయడానికి వచ్చానని అంటేనే మీ శిష్యులకి కోపం వచ్చింది. మరి మీరు చేసిన పనికి నాకు కోపం, బాధ రాకూడదా?
నేను మిమ్మల్ని నిలదీయకూడదా? ఏమైందో చెప్పు తల్లి. అవని మేడంకి శ్రీకర్ సార్కి పెళ్ళైందన్న సంగతి మీకు తెలుసు. పెద్దావిడ గారు వేదవతి గారు వచ్చి శ్రీకర్ గారికి మరో పెళ్లి చేయాలనుకుంటున్నాము, జాతకాలు చూసి చెప్పండి అని అడిగితే ఆ మాయతో పెళ్లి జరిపించడంలో ఎటువంటి తప్పు లేదని మీరెలా చెప్పారు? మీకు వేదాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, పురాణాలు తెలుసు, భూత భవిష్యత్తుల గురించి తెలుసు. అలాంటప్పుడు ఆ ఇద్దరి జాతకాలు మీరెలా చెప్పారు? అవని మేడం తన కాపురం చక్కదిద్దుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కూతురు కనిపించడం లేదని వేదన చెందుతున్నారు. అటువంటి ఆడదానికి మీరు అన్యాయం తలపెట్టాలని ఎలా అనుకున్నారు మాతాశ్రీ? నేను వేదవతి గారి వాళ్లతో ఆ విధంగా చెప్పానా? అవును. అలా చెప్పుండనే. ఆ రోజు మీరు ఆ విధంగానే చెప్పారు మాతా. అవును మాతాశ్రీ, మీరెందుకలా చెప్పారా అని మేమే ఆశ్చర్యపోయాం. మీరు ఆ విధంగానే చెప్పారనడానికి మేమే సాక్ష్యం. మీ వాళ్ళే చెప్పారు కదా, ఇప్పుడైనా నమ్ముతారా? ఆ రోజు వేదవతి గారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మీరు అనుకోని విధంగా స్పృహ కోల్పోయారని చెప్పాం కదా. మీరింతగా చెప్తున్నా నేను ఆ రోజు ఆ విధంగా చెప్పానని నాకస్సలు గుర్తుకు రావడం లేదు. ఒక్క నిమిషం ఆగమ్మా. ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎందుకు జరిగిందో తెలుసుకుంటాను.